యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బీరకాయ కందిపప్పు కర్రీ చేయబోతున్నాను. తాలింపు దినుసులు, బీరకాయ, ఉడికించిన కందిపప్పు వేసి అందులో కొత్తిమీర, మెంతి, చిన్నగా కట్ చేసుకున్న బీరకాయలు వేసి కాసిన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఈ పప్పులో పసుపు, ఉప్పు వేసి మెత్తగా మెదపాలి. ఇలా మెదిపిన పప్పుని తీసి కాస్త పక్కన పెట్టుకొని వేడన్నంలో చింతకాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి తెల్ల బౌల్స్లో వంట చేయకూడదు. ఒకవేళ చేసినా కర్రీ అయిన వెంటనే తీసి వేరే వాటిలోకి మార్చుకోవాలి. బీరకాయ ముక్కలు ఉడికాక పప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీరకాయ పప్పు సింపుల్ రెసిపీ రెడీ.